రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తాను మాటిస్తే శాసనమే అన్న మాటను మరోసారి నిజం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 10 రోజుల క్రితం చిలకలూరిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోనికి తీసుకొచ్చి తన ప్రత్యేకతను ఆయన చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన సొంత నిధుల నుండి ఏకంగా 25 లక్షల రూపాయలను వెచ్చించి 25 అత్యాధునిక కంప్యూటర్లను, వేలాది విజ్ఞానదాయక పుస్తకాలను ఆయన అందజేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విద్యారంగంపై ప్రత్యేకమైన దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కారాలు చూపిస్తున్నారు. రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తాను మాటిస్తే శాసనమే అన్న మాటను మరోసారి నిజం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 10 రోజుల క్రితమే చిలకలూరిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీని ఆయన కార్యరూపంలోనికి తీసుకొచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన సొంత నిధుల నుండి ఏకంగా 25 లక్షల రూపాయలు వెచ్చించి 25 అత్యాధునిక కంప్యూటర్స్, వేలాది విజ్ఞానదాయక పుస్తకాలు అందజేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాట నుండి విద్యారంగంపై ప్రత్యేకమైన దృష్టిని సారించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కారాలు చూపిస్తున్నారు. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటారనే విషయాన్ని మరోసారి బహిర్గతం చేస్తూ ఆయన చేసిన ఈ కార్యాచరణ ఇప్పుడు అందరికీ ప్రశంస వర్షాలు కురిపిస్తోంది. ఈ స్ఫూర్తిదాయకమైన కార్యాచరణపై మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో ఉన్నారు. రాజ్ కుమార్, రైట్ జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొక కొత్త అంకానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏదైతే ఇటు చిలకలూరిపేటలో ఆయన పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి సమయంలో ప్రత్యేకంగా ఏదైతే ఇటు విద్యార్థులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఎలాంటి పరికరాలు అవసరం అవుతూ ఉన్నాయి, ప్రత్యేకంగా ఎలాంటి పుస్తకాలు అవసరం అవుతా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇటు దాదాపుగా 25 లక్షల రూపాయల సొంత నిధులతో ప్రత్యేకంగా 25 కంప్యూటర్లు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇటు బాలశిక్ష నుండి బహుభాష వరకు దాదాపుగా ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా ప్రత్యేకంగా ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా స్కూల్కి సంబంధించినటువంటి శారదా స్కూల్కి సంబంధించినటువంటి దానిలో ఈ నేపథ్యంలో అటు విద్యార్థుల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఏదైతే తాను ఇచ్చిన మాటకు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటారనేటువంటి ఒక విధానం ఏదైతే అటు కొద్ది రోజుల నుంచి కంటిన్యూగా అంటే గతంలో ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య ఉంటేనే ఆ సమస్యకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా
గతంలో ఇవన్నీ కూడా రాకముందు పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఆ సమస్యలపైన పోరాటం చేస్తూ ఆయన ఏదైనా ఒక సమస్యను పర్టికులర్గా తీసుకున్నారంటే ఖచ్చితంగా సమస్యకు సొల్యూషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయాలకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నాటి నుండి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇటు పల్లె ప్రాంతాల్లో ఇచ్చినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అటు సనాతన ధర్మాన్ని తాను తీసుకెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఏదైతే ఒక స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఇస్తూ వస్తున్నారో ఆ కమిట్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి నిధులు, అదేవిధంగా ఆయన మాటకు అండగా నిలబడుతున్నటువంటి విధానం కావచ్చు, ప్రత్యేకంగా ఇది ఒక అందరూ కూడా అభినందించదగ్గ విషయంగా చూడాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటు చిలకలూరిపేటకి సంబంధించి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమయంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఆ విద్యార్థులతో ముచ్చటించి అక్కడ ప్రత్యేకంగా అక్కడ వారికి ఉన్న అవసరాలు తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వెంటనే ఒక 10 రోజుల వ్యవధిలోనే ఈ సొంత నిధులతో వెళ్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ తమ ప్రాంతానికి రావాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తే అక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొద్ది రోజుల కిందట ఏదైతే అటు అందుల మహిళా క్రికెట్ విభాగంలో అటు కెప్టెన్ దీపిక అడిగినటువంటి కోరిక మేరకు అది తన తండ్రి కోరికగా తాను చెప్పినటువంటి రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా అటు అధికార యంత్రాంగంతో మాట్లాడి రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇటు విద్యార్థులకు కంప్యూటర్ల పుస్తకాలు అందించారు. అటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీలతో తీసుకెళ్లేటువంటి ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని రోడ్ల సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అటు మంచి సురక్షితమైనటువంటి త్రాగునీరు, సురక్షితమైనటువంటి రోడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటారనే దానికి ప్రత్యేకంగా ఇదొక నిదర్శనంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిపైన కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రూపకల్పన చేస్తూ వస్తున్నారు. ఆయన ఏదైతే ఒక కొత్త విధానం, నూతన విధానంతో ఆయన అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే అక్కడ సమస్యకు పరిష్కారం అవుతుంది, సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని అటు ఏదైతే కేడర్తో పాటు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ కీలకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారనేది సూచిస్తుంది. మరి ఏదైతే ఇటు చిలకలూరుపేటలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చడంతో అక్కడ ఏదైతే ఆ విద్యార్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేసినా ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్.